ఎన్ని కష్టాలు బైక్ ట్యాక్సీ చేసే వాళ్ళకి. ఇప్పుడంటూ ఖాళీగా ఉంది కాబట్టి కాలు కింద పెట్టకుండా పోతున్నాం. అదే కానీ ఇక్కడ బైక్ లాగ్ ఉన్నాయనుకో ఇంకా బొగ్గే. ఇంకా ఓలాలో ఈ అప్డేట్ రావడం వల్లనే ఏమో తెలియదు కానీ యాక్సెప్ట్ చేస్తే యాక్సెప్టింగ్ అని పడుతుంది కానీ రైడ్ యాక్సెప్ట్ అవ్వట్లేదు అసలు. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కేఎన్ఆర్ రైడ్స్ అండ్ వ్లాగ్స్. ఓకే, ఓలాలో అయితే ఫస్ట్ రైడ్ అయితే వచ్చేసింది. ఓలా అంటున్నారు ఊబర్లు. ఓలాలో ఈ అప్డేట్ రావడం వల్లనే ఏమో తెలియదు కానీ యాక్సెప్ట్ చేస్తే యాక్సెప్టింగ్ అని పడుతుంది కానీ రైడ్ యాక్సెప్ట్ అవ్వట్లేదు అసలు. మంచిగా అది యాక్సెప్ట్ అంటే 135 రూపీస్ అమౌంట్. అది అసలు యాక్సెప్టే అవ్వట్లేదు. ఏమైంది మరి వాళ్ళు అప్డేట్ ఎంత గ్లిచ్ లాగా ఉంది. అది ఎప్పుడు సాల్వ్ చేస్తారో ఏమో. యాక్సెప్ట్ అయింది, యాక్సెప్ట్ చేసినా కానీ యాక్సెప్ట్ అవ్వలేదు అసలు. అది యాక్సెప్టింగ్ అనే పిల్లలు అలాగే తిరుగుతూనే ఉన్నారు ఉండగా ఆటోమేటిక్ బ్యాక్ వెళ్ళిపోతుంది. ఓకే, పికప్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఓకే చలో, ఇది డ్రాప్ వచ్చేసి 7.2 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇంత 60 మినిట్స్ టైం చూపిస్తుంది. ఓకే, మంచిగా ఓలా యాక్సెప్ట్ అయినా బాగుండు. ఓలా ఆఫ్ చేద్దాం ఇంక ఇప్పుడు. ఊర్లో మనకి ఫస్ట్ రైడ్ అయితే 70 రూపీస్ అయితే వచ్చింది. ఓకే, కంప్లీటెడ్ రైడ్. మార్నింగ్ కూడా రైడ్ లేటుగా వచ్చింది. ఏమో ఈ ఓలా ఓపెన్ చేద్దామంటేనేమో రైడ్లు యాక్సెప్ట్ అవ్వట్లేదు. డిఫరెంట్ మొత్తం. ఓలా అయితే ఓపెన్ చేసి పెట్టిన, చూద్దాం. ఓకే, ఇంకో రైడ్ అయితే వచ్చింది ఊబర్లో, చిన్న రైడ్. ఎంత 45 రూపీస్ ఎంత ఉంది అమౌంట్ అయితే. పికప్ వచ్చేసి 550 మీటర్స్ ఉంది అంతే. బ్రో ఊబరా ఓటీపీ 5687. ఓకే, సెకండ్ రైడ్ అయితే ఊబర్లో 45 రూపీస్ వచ్చింది. ఓకే, ఓలాలో అయితే రైడ్ వచ్చింది. మనకి రైడ్ యాక్సెప్ట్ చేసేటప్పుడు డ్రాప్ పికప్ పాయింట్ ఎంత చూపిస్తుంది? 1.1 చూపించింది. ఇప్పుడేమో ఎంత అవుతుంది? 2.1 అయింది. ఈ ఓలాలో అప్డేట్ గలీజ్గా ఉంది అసలు. మళ్ళీ రైడ్లు యాక్సెప్ట్ అవ్వవు, ఏమవ్వవు. ఇది కూడా ఎట్లా యాక్సెప్ట్ అయింది, లేదంటే బొగ్గ అయిపోతుంది. ఊబర్ చేద్దామంటే ఊబర్లో చేస్తున్నాం కానీ వాడు మళ్ళీ మైనస్ బ్యాలెన్స్ యాడ్ చేస్తున్నాడు. మరి చాలామంది జీరో కమిషన్ అంటే ఎందుకు చెప్తున్నారో అర్థం కావట్లేదు. ఏమంటారు అడిగితే జిఎస్టీ అంటారు. ఇంకా వెళ్ళి కస్టమర్ని అయితే పిక్ చేసేసుకున్నాం. 2936 రావట్లేదు. నేమ్ అదేనా? చంద్రాని. ఓకే, అదే. ఓటీపీ 2932. ఓకే, నిన్నట్లాగా వర్షం పడదు కదా. వర్షం పడితే బుగ్గా, వర్షం పడిపోతే రైడ్లు కొట్టుకోవచ్చు. అందైతే బైక్ని సర్వీసింగ్ చేయాలి ఫస్ట్. సేమ్ ఈరోజు నిన్నట్లా 1 o'clock వరకు కొట్టేసి 1 o'clock నుంచి సర్వీసింగ్ ఇచ్చేస్తే అయిపోతుంది. ఓలాలో ఫస్ట్ రైడ్ అయితే 76 రూపీస్ అయితే వచ్చింది. ఊబర్లో వచ్చింది రైడ్ అయితే. ఇది పికప్ వచ్చేసి 2.7 కిలోమీటర్ అయితే ఉంది పికప్. ఓకే, అటు సైడ్ వెళ్ళాలా? ఓకే, డ్రాప్ వచ్చేసి 7.5 కిలోమీటర్ అవుతుంది. 14 మినిట్స్ టైం చేస్తుంది. కేపీహెచ్పికి అయితే వచ్చింది. అబ్బా అమ్మ, రోడ్డు కాలు కింద పెట్టినామా బురదే.
ఎన్ని కష్టాలు బైక్ ట్యాక్సీ చేసే వాళ్ళకి. ఎప్పుడంటూ ఖాళీగా ఉంది కాబట్టి కాలు కింద పెట్టకుండా పోతున్నాం. అదే కానీ ఇక్కడ బైక్ లాగ్ ఉన్నాయనుకో ఇంకా బొగ్గే. ఇంకా ఓకే ఓకే థ్యాంక్ యూ. ఓకే, ఊబర్లో ఈ రైడ్ అయితే మనకి 70 రూపీస్ వచ్చింది. ఊబర్లో ఇంకో రైడ్ అయితే వచ్చేసింది 1715. ఓకే ఓకే థ్యాంక్ యూ. ఓకే, వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. పడతానే ఉంది ఇట్లాగే వర్షం చిన్నగా. కెమెరా అయితే తీసేయాలి, ఇంకా తప్పదు. ఇంకొక ఆర్డర్ అయితే వచ్చింది. 800 మీటర్స్ ఉంది పికప్ అయితే. వెళ్ళి కస్టమర్ని అయితే పిక్ చేసుకుందాం. చూద్దాం ఈ రైడ్ వరకు ఇట్లాగే కంటిన్యూ అయితే కెమెరా తీసేయడం. ఇంకా మనకి ఈ రైడ్ అయితే పార్సల్ వచ్చింది. ఇవి తీసుకెళ్ళి అక్కడ ఇచ్చేసారనమాట. అయితే ఇప్పుడు నేను చూసుకోలే ఏమో పార్సల్ చూసుకోకుండా యాక్సెప్ట్ చేసేస్తున్నా. డ్రాప్ వచ్చేసి ఎగ్జాక్ట్గా 3 కిలోమీటర్స్ ఉంది, 3.2. ఇవి వెళ్ళేది ఓకే. మనకి ఈ పార్సల్ రైడ్ అయితే 65 రూపీస్ అయితే వచ్చింది. నాకు తెలిసి వర్షం ఏమో టాక్సీ. ఓకే, ఊబర్లో అయితే ఇంకో రైడ్ వచ్చేసింది. ఇది వచ్చేసి ఇందాక ఫోన్ కూడా ఇట్లా ఫిట్ చేయడం మర్చిపోయినా. పికప్ వచ్చేసి 1.2 కిలోమీటర్ అవుతుంది. ఇప్పుడైతే వర్షం అయితే పడట్లేదు, తగ్గింది. చూద్దాం, వెళ్ళి కస్టమర్ని అయితే పిక్ చేసేసుకున్నాం. ఊబర్ వచ్చిన రైడ్ అయితే క్యాన్సిల్ చేసేసారు. ఇంకొక రైడ్ వస్తుంది కానీ ఇది హైటెక్ సిటీ సైడ్ వస్తుంది. ఇప్పుడు హైటెక్ సిటీ అంటే కష్టం. ఓకే, టైం వచ్చేసి 9:39 అయితే అవుతుంది. ఇప్పుడు మెయిన్ ఏంటంటే బండిలో ఇంజిన్ దగ్గర ఏదో సౌండ్ వస్తుంది. నాకు ఏదో డౌట్గా ఉందని చెప్పేసి ఇప్పుడు ఎంత 6:30కి స్టార్ట్ అయినా కదా, 9:40కి ఎన్ని చేస్తున్నా. ఎంత 500 ఎంత ఏం చేసిన అంతే. అది మళ్ళీ ప్రాబ్లం ఎక్కువ పెట్టుకున్నాం అనుకో మనకే లాస్. ఇప్పటికిప్పుడు సాల్వ్ చేయించుకోవడం బెటర్. సైడ్ నుంచి అప్పుడు అది ఆయిల్ లీక్ అవుతుంది, అందుకని చెప్పేసి ఏమన్నా సౌండ్ వస్తుందేమో అని ఇప్పుడు వెళ్ళి చెక్ చేయాలి. బండిని చెక్ చేసి సర్వీసింగ్ ఇచ్చేస్తా ఒకేసారి. ఇప్పుడు సర్వీసింగ్ ఇస్తే అతను ఈవినింగ్ కల్లా ఇచ్చేస్తాడు. మళ్ళీ రేపు కావాలంటే ఈరోజు ఉన్న బ్యాలెన్స్ రేపు ఆన్ చేసుకోవచ్చు. ఏం కాదు. బైక్కి పెద్ద ప్రాబ్లం అయిందనుకో మనకే వాసిపోతుంది. ఎప్పటికప్పుడు సర్వీసింగ్ ఇచ్చుకోవడం బెటర్ మనకి.